ఇది మన విష్ణు సొసైటీ యొక్క మెయిన్ గేట్ అనమాట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది బై వాక్ వచ్చే వాళ్ళకి, స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళందరికీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి ఐడి కార్డ్ లేకుండా లోపలికి అయితే అలౌ చేయరు ఏ స్టూడెంట్నైనా. ఇది వచ్చేసరికి మెయిన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి కార్స్, బైక్స్ అండ్ బస్సెస్కి ఎలా ఉంటుంది. ఫ్రంట్లో మనం చూసుకోవచ్చు ఫార్మసీ, దాని పక్కనే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. మన రైట్ సైడ్లో డిగ్రీ కాలేజ్ అనమాట. అది ఈ కాలేజెస్ అన్నీ కవర్ చేస్తూ నేనైతే పర్టికులర్ వీడియోస్ అయితే తీయబోతున్నాను. ఆ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫై అవ్వాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెడెస్ట్రియన్ వాక్వే కూడా ఉందన్నమాట. మన రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఇవి గర్ల్స్ హాస్టల్స్ అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ స్క్వేర్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనమాట. మన విష్ణు క్యాంపస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెంపుల్ స్క్వేర్ దగ్గర మనకి ఒక కేఫ్ ఉంటుంది కింద, అండ్ పైన ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అండ్ ఒక టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ తీయబోయే క్యాంపస్ టూర్లో నేను మీకు ఇవన్నీ పర్టికులర్గా చూపిస్తాను. లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి అన్నపూర్ణ క్యాంటీన్ అనమాట. మన విష్ణు సొసైటీలో ఉన్న అన్ని కాలేజెస్ గర్ల్స్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసరికి వాటర్ ప్లాంట్ అనమాట. ఇలా మనకి 3 వాటర్ ప్లాంట్స్ ఉంటాయి విష్ణు సొసైటీ మొత్తంలో. ఇది వచ్చేసి బివి రాజు గారి మెమోరియల్ అనమాట. ఇవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ మనం గ్రీన్ మెడోస్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రీన్ మెడోస్ అంటే స్వెక్ ఉమెన్స్ క్యాంపస్ యొక్క పార్క్ అనమాట. అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఉమెన్స్ క్యాంపస్ వచ్చింది. ఇప్పుడు ఇలా వెళ్తే మనకి ఫార్మసీ అండ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇది విష్ణు పవర్ హౌస్ అనమాట. పవర్ సప్లై మొత్తం విష్ణుకి ఇక్కడి నుంచే వెళ్తుంది. రైట్ సైడ్లో మనకి చూసుకోవచ్చు గ్రీన్ మెడోస్ అనమాట, స్వెట్ పార్క్ అనమాట. ఇది చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఆ జింకలు. లెఫ్ట్ సైడ్లో మనకి యోగా బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఇది స్వెక్ పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఉమెన్స్ క్యాంపస్ యొక్క పార్క్ అనమాట. రైట్ సైడ్లో మనకు కనిపించేది స్వెట్ గెస్ట్ హౌస్ అన్నమాట. స్ట్రైట్గా వెళ్తే సీత ఆడిటోరియం వస్తుంది, విష్ణు సొసైటీలోనే బిగ్గెస్ట్ ఆడిటోరియం.
ఇప్పుడైతే మనం మెల్లగా విట్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మీరు చూసేది కూడా స్వెక్లోకే వస్తుంది అనమాట. దాని పక్కనే విష్ణు రేడియో కూడా ఉంటుంది. అవన్నీ చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూసుకోవచ్చు విట్కి, విష్ణు స్కూల్కి, విష్ణు డెంటల్కి, విష్ణు గ్రీన్ మెడోస్కి డైరెక్షన్స్ అనమాట ఎలా వెళ్ళాలో. ఇది వచ్చేసి విట్ పార్కింగ్ అనమాట. దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ విష్ణు. పదండి విట్లోకి వెళ్దాం. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మన రైట్ సైడ్లో ఉన్నది మొత్తం స్వెక్కే అనమాట, ఉమెన్స్ క్యాంపస్. చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇదంతా విట్ పార్క్ అనమాట. మనకి ఇక్కడ వర్క్షాప్ ఉంటుంది, దాని పక్కనే ఏ బ్లాక్ ఉంటుంది అనమాట. విట్ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. విట్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో తీస్తా. ఇది వచ్చేసి అమూల్ అనమాట. దాని పక్కనే డామినోస్ పెట్టారు కొత్తగా. చిన్న లుక్ వేసి వెళ్దాం విట్ పార్క్ని. ఇది వచ్చేసి మనకి టీ లీఫ్. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే విట్ లైబ్రరీ వస్తుంది మనకి. చూడండి మన పార్క్ వ్యూని. అంటే రీసెంట్గానే చెట్లు అవి కట్ చేశారు, కానీ చెట్లు అవి ఉన్నప్పుడు చాలా బాగుండేది. చూడండి ఒకసారి. ఇది మన విట్ లైబ్రరీ. మొత్తం విష్ణు సొసైటీలో ఉన్నది బిగ్గెస్ట్ లైబ్రరీ అనమాట. చాలా బాగుంటుంది. చూపిస్తాను మొత్తం అంత క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్లో. విట్ టూర్ ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో, అప్పుడు చూపిస్తాయి ఇవన్నీ. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చండి. ఇది మన విట్ క్యాంపస్ యొక్క ఏ బ్లాక్ అనమాట. దాని పక్కనే బి బ్లాక్ ఉంటుంది. మన రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఓపెన్ ఎయిర్ ఆడియో అనమాట ఇది. సార్ చూడండి, ఇక్కడే మనకి ఫ్రెషర్స్ ఈవెంట్ జరుగుతుంది. మన విట్లో 3 బ్లాక్స్ ఉంటాయి అనమాట, ఏ, బి, సి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కనిపించేది సి బ్లాక్ అనమాట. అలా స్ట్రైట్గా వెళ్తే మనకి సుమేధ హాస్టల్స్ వస్తుంది, అది గర్ల్స్ హాస్టల్. అండ్ ఒక ఎగ్జిట్ వస్తుంది అనమాట మనకి, సౌత్ గేట్ అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇది లేక్ వ్యూ అనమాట. ఇక్కడ కూర్చుంటే వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. సార్ చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఓపెన్ ఎయిర్ ఆడి. ఇక్కడే చెప్పాను కదా ఫ్రెషర్స్ అవి జరుగుతాయి. అది వచ్చేసి మన సిఓఈ అనమాట, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒకసారి చూడండి. ఈ వీడియో చూడడం ద్వారా మీకు విష్ణు సొసైటీలో అసలు ఏముంటాయి, ఏమేమి కాలేజెస్ ఉంటాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్ని కాలేజెస్ని కవర్ చేస్తూ వీడియోస్ అయితే తీస్తాను అనమాట. ఇది వచ్చేసరికి లేక్ వ్యూకి ఎంట్రన్స్. స్టూడెంట్స్కి క్లాస్ లేకపోయినా, క్లాసెస్ బంక్ కొట్టినా ఇక్కడే కూర్చొని చిల్ అవుతారు అనమాట. రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇది విట్ క్యాంటీన్ అనమాట. ఇది డే స్కాలర్స్ క్యాంటీన్. డే స్కాలర్స్ అందరూ ఇక్కడే తింటారు. మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మినీ ఆడి ఉంటుంది. విట్ యొక్క మినీ ఆడి అనమాట. ఇది విట్లో ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే మనకు గ్రీన్ మెడోస్ హాస్టల్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి డెంటల్ కాలేజ్ అనమాట. డెంటల్ కాలేజ్ ఒక ఎంట్రన్స్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. అలా స్ట్రైట్గా వెళ్తే డెంటల్ యొక్క హాస్టల్స్ వస్తాయి, డెంటల్ కాలేజ్ హాస్టల్స్. మనం వెనక్కి వెళ్తే అది కెనాల్ గేట్ అని చెప్పి ఇంకో ఎగ్జిట్ అనమాట బయటకు వెళ్ళడానికి. ఇది AR/VR స్టూడియో అని చెప్పి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. మన లెఫ్ట్ సైడ్లో ఉమెన్స్ క్యాంపస్ వాళ్ళ హాస్టల్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి విష్ణు స్కూల్ అనమాట. విష్ణు సొసైటీలో A to Z అన్నీ ఉంటాయి. మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉమెన్స్ క్యాంపస్ వాళ్ళ బ్లాక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.